వెల్కమ్ టు జిఎస్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం నిష్పత్తులు అనుపాతాలు గురించి అనే చాప్టర్ గురించి నేర్చుకోబోతున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లో ఈ చాప్టర్ని నేను బైలింగ్వల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోగలుగుతున్నాను. ఒకటి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను ఉద్దేశించి 2 లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముందుగా ఈ వీడియోలో నిష్పత్తులు అనుపాతాలకు సంబంధించిన అన్ని ముఖ్య సూత్రాల గురించి నేర్చుకోబోతున్నాము. మరుసటి వీడియోలో మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము. ఓకే, ముందుగా నిష్పత్తి యొక్క నిర్వచనం చూద్దాం. నిష్పత్తి అంటే ఏంటి? నిష్పత్తులను ఇంగ్లీష్లో రేషియో అని అంటాం. ఒకే విధమైన 2 వస్తువులను భాగాహారాలను ఉపయోగించి పోల్చడాన్ని నిష్పత్తి అని అంటాం. ఒకే విధమైన 2 వస్తువులను భాగాహారాన్ని ఉపయోగించి పోల్చడాన్ని నిష్పత్తి అని అంటారు. ఇక్కడ పోల్చడం అనే పదం చాలా ఇంపార్టెంట్. ఓకే, ముందుగా ఈ డెఫినేషన్ మనం అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ us take A and B are 2 persons. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ వ్యక్తి A, సెకండ్ వ్యక్తి B. ఓకే, సో తన దగ్గర A దగ్గర 50 రూపీస్ ఉన్నాయి, B దగ్గర 150 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? B దగ్గర. ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఏం చెప్తాం? 150 - 50 దట్ ఈస్ 100. అంటే B దగ్గర A కన్నా 100 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. సో మళ్ళీ B వద్ద ఏ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేస్తామంటే B వద్ద ఏ కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే 150 ఉంది, 150ని దేంతో మల్టిప్లై చేసి 150 వస్తుంది? 3 టైమ్స్. ఓకేనా? ఈ 2 క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకోవాలి. మొదటి దాన్ని కంపారిజన్ అంటాం, పోల్చడమే అంటాం. రెండో కేసుని కూడా పోల్చడం అని అంటాం. కానీ మొదటి దాంట్లో మనం యూజ్ చేసిన ఆపరేషన్ ఏంటి? తీసివేత. ఓకే, అంటే సబ్ట్రాక్షన్ యూజ్ చేస్తూ పోల్చాం. ఓకే, నెక్స్ట్ రెండో దాంట్లో మనము భాగాహారాన్ని ఉపయోగించాం. చూడడానికి మనకు మల్టిప్లికేషన్ లాగా కనబడుతుంది, కానీ దీన్ని పంపించేస్తే డివిజన్ అయిపోతుంది. 150/50 దట్ ఈస్ 3. అంటే ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, కంపారిజన్ కెన్ బి డూ విత్ 2 ఆపరేషన్స్. వన్ ఈస్ ఫ్రమ్ ది సబ్ట్రాక్షన్స్ అండ్ వన్ బేస్డ్ ఆన్ డివిజన్ ఆల్సో. బట్ హియర్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేషియో? అంటే రేషియో యొక్క నిష్పత్తి యొక్క నిర్వచనం ఎలా ఇవ్వబడింది అంటే 2 ఒకే విధమైన వస్తువులను భాగాహారాన్ని ఉపయోగించి పోల్చడాన్ని నిష్పత్తి అని అంటారు. 2 ఒకే విధమైన వస్తువులను భాగాహారాన్ని ఉపయోగించి పోల్చడాన్ని నిష్పత్తి అని అంటారు. అంటే రెండో కేసులో ఉపయోగించడాన్ని నిష్పత్తి అని అంటాం. ఓకేనా? నిష్పత్తిని ఇంగ్లీష్లో ఏమంటాము? రేషియో అని అంటాము. నిష్పత్తుల్లో మనకి కావాల్సిన ఏంటి అంటే మనం కంపేర్ చేయాల్సిన, మనం పోల్చదగిన 2 వస్తువులు కూడా ఒకే ప్రమాణాల్లో ఉండాలి. ఒకే ప్రమాణాల్లో ఉండాలి. సార్ ఒకే ప్రమాణాల్లో ఉండాలి అంటే ఏంటి అంటే మనం 40 రూపీస్ ఉంది. సపోజ్ మన దగ్గర 40 రూపీస్ ఉంది అనుకోండి. 40 రూపీస్ ఉంది. 40 రూపీస్ని 20 లీటర్స్ మిల్క్ ఉందనుకోండి. ఈ రెండింటిని కంపేర్ చేయగలుగుతామా? రెండింటిని పోల్చగలుగుతామా అంటే పోల్చలేము. ఎందుకంటే ఇదేమో రూపీస్లో ఉంది, ఇదేమో లీటర్స్లో ఉంది. అంటే కంపేర్ చేయడానికి కూడా అవి ఇచ్చిన రాశిలో ఒకే ప్రమాణాల్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. A and B 2 వస్తువులు అయినట్లయితే వాటి మధ్య నిష్పత్తిని A/B ఆర్ A/Bగా సూచిస్తాము. వాటి మధ్య నిష్పత్తిని A/B ఆర్ A/Bగా
సూచిస్తాము. ఓకే, నెక్స్ట్ నిష్పత్తి A/Bలో ఏను పూర్వపదము అని బీను పరపదము అంటారు. పూర్వపదాన్ని ఇంగ్లీష్లో యాంటీసెడెంట్ అని, పరపదాన్ని ఇంగ్లీష్లో కన్సిక్వెంట్ అని అంటారు. యాంటీసెడెంట్ అంటే ద వర్డ్ విచ్ కమ్స్ ఫస్ట్ అండ్ పరపదం అంటే ద వర్డ్ విచ్ ఫాలోస్ యాంటీసెడెంట్. ఓకే, నిష్పత్తి A/Bలో ఏను పూర్వపదమని బీని పరపదము అంటారు. అంటే ముందుగా వచ్చే పదాన్ని పూర్వపదము అని, తర్వాత వచ్చే పదాన్ని పరపదము కన్సిక్వెంట్ అని అంటాము. అంటే ఇప్పుడు ఒక రేషియో 3:5లో యాంటీసెడెంట్ ఏది అంటే 3. పూర్వపదం అన్నా 3, యాంటీసెడెంట్ అన్నా 3, పరపదము 5. ఓకేనా, అర్థమవుతుందిగా. మొదటి దాన్ని పూర్వపదము అని, రెండో దాన్ని పరపదము అని అంటారు. పూర్వపదాన్ని ఇంగ్లీష్లో యాంటీసెడెంట్ అని, పరపదాన్ని ఇంగ్లీష్లో కన్సిక్వెంట్ అని అంటారు. నిష్పత్తిలోని రాశులను ఏదైనా ఒక సంఖ్యచే గుణించిన లేక భాగించిన వాటి విలువ మారదు. ఇప్పుడు చూడండి, నిష్పత్తి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 3:5 ఉంది. దీన్ని మనం ఇలా రాయొచ్చా? భిన్న రూపంలో రాసుకోవచ్చు కదా. అంటే ఇది భిన్నం. దీంట్లో ఈ భిన్నానికి సమాన భిన్నాలు ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ, అసంఖ్యాకంగా ఉంటుంది. ఎలా వస్తాయి సమాన భిన్నాలు? సమాన భిన్నాలు రావాలంటే భిన్నాల్లోని లవహారాలను ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేసాం అనుకోండి, మీకేమొస్తుంది? 9/15 వస్తుంది. అదే 3/5ని 2/2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 6/10 వస్తుంది. ఇక్కడ నిష్పత్తి అంటే భిన్నమే. భిన్నాలకి ఎలాగైతే సమాన భిన్నాలు ఎలా వర్తిస్తాయో అలాగే నిష్పత్తిలోని రెండు పదాలను పూర్వపదము మరియు పదాన్ని ఒకే సంఖ్యతో గుణించిన లేక భాగించిన ఆ నిష్పత్తిలో మార్పు రాదు, అది అలాగే ఉంటుంది. ఓకేనా, ఇది మీకు అర్థం కావాల్సింది. నెక్స్ట్ విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తిని ఇంగ్లీష్లో ఇన్వర్స్ రేషియో అని అంటారు. నిష్పత్తిలోని రెండు రాశులను తారుమారు చేయగా ఏర్పడే కొత్త నిష్పత్తిని విలోమ నిష్పత్తి అని అంటారు. ఒక నిష్పత్తి 3:5 తీసుకున్నట్లయితే దాని విలోమ నిష్పత్తి ఏమవుతుంది అంటే పూర్వపదాన్ని పరపదంగాను, పరపదాన్ని పూర్వపదంగా తారుమారు చేయాలి. అంటే ఇంటర్చేంజ్ చేయాలి. వీ నీడ్ టు ఇంటర్చేంజ్ ది ప్లేసెస్ ఆఫ్ ది టూ టర్మ్స్ సో దట్ వీ గెట్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ది గివెన్ రేషియో. ఇప్పుడు చూడండి, ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చేది 5:3. ఓకే, సి A/B యొక్క విలోమ నిష్పత్తి B/A. కొన్నిసార్లు 3 రాశుల యొక్క నిష్పత్తి కూడా ఇస్తారు. అలాంటప్పుడు వాటి యొక్క విలోమ నిష్పత్తి ఎలా తీసుకుంటాము అంటే A/B/C యొక్క విలోమ నిష్పత్తి 1/A 1/B 1/C. it is. This is of 1/C. 3 రాశులను ఇచ్చినట్లయితే వాటి యొక్క విలోమ నిష్పత్తి రావడానికి వాటి యొక్క ఇన్వర్స్ తీసుకుంటాము. అంటే గుణకార విలోమాల యొక్క నిష్పత్తిని తీసుకుంటాము. గుణకార విలోమం అంటే ఒక 5 ఉంది. 5కు గుణకార విలోమం ఏంటి అంటే 1/5. అంటే 5ని 1/5తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది గుణకార తత్సమం. అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, దట్ ఈస్ 1. దీన్ని 5ని 1/5కి గుణకార విలోమని, 1/5ని 5కి గుణకార విలోమని అంటారు. అంటే ఒకదానికొకటి గుణకార విలోమాలు వస్తాయి. ఇక్కడ A యొక్క గుణకార విలోమం ఏంటి 1/A, B యొక్క గుణకార విలోమం 1/B, C యొక్క గుణకార విలోమము 1/6. అంటే 3 రాశుల యొక్క నిష్పత్తి ఇచ్చినట్లయితే వాటి యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే ఆ రాశుల యొక్క గుణకార విలోమాల మధ్య నిష్పత్తి తీసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం దీనిపైన. ఓకే, ఫైండ్ ద రెసిప్రోకల్ రేషియో ఆఫ్ ది 5:8. ఇక్కడ రెసిప్రోకల్ రేషియో అంటే విలోమ నిష్పత్తి అని. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా
ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ క్వశ్చన్స్కి అలవాటు పడితే బాగుంటుందని నా యొక్క సూచన. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రెసిప్రోకల్ రేషియో ఆఫ్ 5:8 అంటే 5:8 యొక్క విలోమ నిష్పత్తి ఏంటి? విలోమ నిష్పత్తి రావాలంటే ఏం చేయాలి? పూర్వపదాన్ని పరపదంగాను, పరపదాన్ని పూర్వపదంగాను చేంజ్ చేయాలంటే we need to interchange the first term as the second term and second term we have to write it as the first term, so that what will get 8:5. అది మన మొదటి ఆన్సర్. ఓకే, మనం ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుందాం. అది బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బహుళ నిష్పత్తిని మనం కాంపౌండ్ రేషియో అని అంటాము. కాంపౌండ్ రేషియో అని అంటాము. రెండు నిష్పత్తుల యొక్క పూర్వ పదాల లబ్ధములకు మరియు పరపదాల లబ్ధం యొక్క నిష్పత్తిని, రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తిని అంటారు. అంటే మనకు ఒక రెండు నిష్పత్తులు వచ్చినట్లయితే A:B ఒక నిష్పత్తి అండ్ C:D ఇంకో నిష్పత్తి వచ్చినట్లయితే ఈ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి రావాలంటే ఆ రెండు నిష్పత్తులలోని పూర్వపదాల లబ్ధము అంటే ప్రోడక్ట్. వీ నీడ్ టు టేక్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసెడెంట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్. అంటే బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో అంటే ఏంటి అంటే ద రేషియో బిట్వీన్ ది ప్రోడక్ట్ ఆఫ్ యాంటిసెడెంట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్. అంటే పూర్వపదాల లబ్ధముకు మరియు పదపదాల లబ్ధముకు మధ్య గల నిష్పత్తిని, ఆ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తిని అంటాము. ఇక్కడ చూడండి, A:B, C:D రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి A:C:B:D అంటే పూర్వపదాల లబ్ధము మరియు పదపదాల లబ్ధము యొక్క నిష్పత్తిని, ఆ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తిని అంటారు. దీనిపైన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:5. Find the compound ratio of 3:5 and 8:15. అంటే మనం ఏం కనుక్కోవాలి? వీటి యొక్క బహుళ నిష్పత్తి కనుక్కోవాలి. ఇచ్చిన నిష్పత్తి యొక్క బహుళ నిష్పత్తి కనుక్కోవాలి. బహుళ నిష్పత్తి కనుక్కోవాలంటే బహుళ నిష్పత్తి ఎలా కనుక్కుంటాము? వాటి పూర్వపదాల యొక్క లబ్ధము. పూర్వపదాల యొక్క లబ్ధము ఏంటి? 3:8:5:15. దీన్ని భిన్న రూపంలో రాసినట్లయితే ఏమవుతుంది? 3:8/5:15 3 1s 3 5 అంటే 8. 1:8/5:5 దట్ ఈస్ ఆఫ్ 8/25. దీన్ని మళ్ళీ నిష్పత్తి రూపంలో రాస్తాము. ఇలా రాస్తాము 8:25గా రాస్తాము. అంటే మళ్ళీ మొదటి ఆన్సరే, మొదటి ఆప్షన్ మనకు కావాల్సిన ఆన్సర్ అది. ఈ విధంగా రెండు నిష్పత్తుల యొక్క కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. అదే మూడు నిష్పత్తులు ఇచ్చినట్లయితే, మూడు నిష్పత్తులు ఇచ్చినా ఇంకా ఎన్ని నిష్పత్తులు వచ్చినా సేమ్ డెఫినేషన్. మనకు ఒకసారి డెఫినేషన్ అర్థమైందా? డెఫినేషన్ ఏంటి? బహుళ నిష్పత్తి యొక్క డెఫినేషన్ ఏంటి? పూర్వపదాల లబ్ధములకు మరియు పదపదాల యొక్క లబ్ధములకు మధ్య గల నిష్పత్తిని బహుళ నిష్పత్తిని అంటాము. అది ఎన్ని నిష్పత్తులైనా కానీ అదే డెఫినేషన్ అప్లై చేస్తాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నౌ లెట్ us go to the next topic, that is our డూప్లికేట్ రేషియో. అంటే వర్గ నిష్పత్తి. వర్గ నిష్పత్తిని ఇంగ్లీష్లో డూప్లికేట్ రేషియో అని అంటారు. ఓకే, నిష్పత్తిలోని రాశుల యొక్క వర్గాల మధ్య గల నిష్పత్తిని, నిష్పత్తిలోని రెండు రాశుల యొక్క వర్గాల మధ్య గల నిష్పత్తిని ఆ నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి అని అంటారు. A:B యొక్క నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి A²:B². అంటే రెండు రాశుల యొక్క వర్గాల యొక్క మధ్య గల నిష్పత్తిని. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 3:4 ఇచ్చారనుకోండి. దీని యొక్క డూప్లికేట్ రేషియో కనుక్కోవాలంటే పూర్వపదం యొక్క వర్గము 3² మరియు పరపదం యొక్క వర్గము 4². వీటి మధ్య నిష్పత్తి అంటే 3² అంటే 9 అండ్ 4². దట్ మీన్స్ 9:16. అంటే మనకు కావాల్సిన యొక్క డూప్లికేట్ రేషియో అంటే 9:16. అంటే డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 ఈజ్ 9:16. ఇలా
డూప్లికేట్ రేషియో అనగా వర్గ నిష్పత్తిని కనుక్కోవచ్చు. దీనిపైన మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3√3:2√5. మనం ఏం కనుక్కోవాలి? 3√3:2√5 యొక్క వర్గ నిష్పత్తి కనుక్కోవాలి. సో వర్గ నిష్పత్తి ఈ యొక్క వర్గ నిష్పత్తి కనుక్కోవాలి. వర్గ నిష్పత్తి కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి? ఏం చేయాలి? ఆ పదాల యొక్క ఆ రాశుల యొక్క వర్గము తీసుకోవాలి. అంటే 3√3 ఇక్కడ ఈ వర్గాన్ని రెండు నెంబర్స్కి అప్లై చేయాలి. 3² into √3² into √5². Square root get cancelled. So 9 into 3 is to 4 into 5. That is all. 27 is to 20. 27 is to 20. మళ్ళీ మొదటి ఆప్షన్ మనకు కావాల్సిన సమాధానం. ఈ విధంగా ఇచ్చిన రేషియో యొక్క డూప్లికేట్ రేషియో కనుక్కోవడం ఎలాగో నేర్చుకున్నారు. నెక్స్ట్ మనము వర్గమూల నిష్పత్తి అంటే సబ్ డూప్లికేట్ రేషియో. ఇక్కడ చూడండి, డూప్లికేట్ రేషియో అంటే రేషియో బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ దట్ టూ టర్మ్స్, అండ్ సబ్ డూప్లికేట్ రేషియో మీన్స్ ద రేషియో బిట్వీన్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్. ఓకే, ఒక నిష్పత్తిలోని రెండు రాశుల యొక్క వర్గమూలము మధ్య నిష్పత్తిని, ఆ నిష్పత్తి యొక్క వర్గమూల నిష్పత్తిని అంటారు. ఒక నిష్పత్తిలోని రెండు రాశుల యొక్క వర్గమూలముల మధ్య నిష్పత్తిని, ఆ నిష్పత్తి యొక్క వర్గమూల నిష్పత్తిని అంటారు. ఒక A/B ఉందనుకోండి, నిష్పత్తి యొక్క వర్గమూల నిష్పత్తి ఏమవుతుందంటే √A/√B. ఒక ప్రాబ్లం చూద్దాం దీనిపైన. ఓకే, ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ ద 9:16. ఫైండ్ ది సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ ది 9:16. అంటే సబ్ డూప్లికేట్ రేషియో అంటే వర్గమూల నిష్పత్తి. దీనికి వర్గమూల నిష్పత్తి కనుక్కోవాలంటే √9/16. దట్ ఈస్ 3:4. అది మళ్ళీ మొదటి సమాధానం మన ఆన్సర్. నెక్స్ట్ ఘనాల నిష్పత్తి. దీన్ని ఇంగ్లీష్లో ట్రిప్లికేట్ రేషియో అని అంటారు. వర్గమూలం నిష్పత్తిని డూప్లికేట్ రేషియో అంటారు. డూప్లికేట్ రేషియో అంటే పవర్ 2 తీసుకున్నాం. ఘనాల నిష్పత్తిని ఏమంటున్నాం? ట్రిప్లికేట్ అంటున్నాం. ట్రిప్లికేట్ అంటే పవర్ ఏం తీసుకోవాలి? తీసుకోవాలంటే 3 తీసుకోవాలంటే ఒక నిష్పత్తి యొక్క ట్రిప్లికేట్ రేషియో కావాలంటే ఆ నిష్పత్తిలోని రాశులకి ఘనాన్ని అప్లై చేయాలి, అంటే క్యూబింగ్ చేయాలి. ఓకే, A/B నిష్పత్తి యొక్క ఘన నిష్పత్తి ఎలా వస్తుంది? A³ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 1:3. ట్రిప్లికేట్ రేషియో అన్న ఘనాల నిష్పత్తి అన్న ఒకటే, ఘన నిష్పత్తి అన్న ఒకటే. సో ట్రిప్లికేట్ రేషియో కనుక్కోవాలంటే ఏం చేయాలి? 1³ 3³ 1³ is 1, 3³ is 27. 3³ అంటే 3 into 3 into 3 అంటే 3 3 is 9, 9 3 is 27. 1:27 అంటే రెండవ సమాధానం మనం ఇచ్చాము. ఓకేనా? నెక్స్ట్ ఘనమూల నిష్పత్తి అంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి అంటే చూద్దాము. A/B యొక్క ఘనమూల నిష్పత్తి క్యూబిక్ రూట్ ఆఫ్ A/క్యూబిక్ రూట్ ఆఫ్ B. A/B యొక్క ఘనమూల నిష్పత్తి ఏంటి? క్యూబిక్ రూట్ ఆఫ్ A/క్యూబిక్ రూట్ ఆఫ్ B. ఒక ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ సబ్ డూప్లికేట్. ఇది డూప్లికేట్ అనేది రాంగ్ అండి, ట్రిప్లికేట్. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 64:27. Find the sub-triplicate ratio of 64:27. అంటే మనం దీనికి ఘనమూల నిష్పత్తి కనుక్కోవాలి అంటే క్యూబిక్ రూట్ ఆఫ్ 64:క్యూబిక్ రూట్ ఆఫ్ 27. ఓకే, క్యూబిక్ రూట్ ఆఫ్ 64ని 4³ రాసుకోవచ్చు.
క్యూబిక్ రూట్ ఆఫ్ 27ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమొస్తుంది మనకి 4:3. అది మన థర్డ్ చాయిస్గా మన ఆన్సర్. ఓకేనా? ఇలా ఘనమూల నిష్పత్తి కనుక్కోవచ్చు. మరి ఇప్పుడు మనం అనుపాతం గురించి నేర్చుకోగలుగుతున్నాము. అనుపాతంను ఇంగ్లీష్లో ప్రపోర్షనల్ అని అంటాము. ప్రపోర్షనల్ అంటే ఏంటి అంటే రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతము అని అంటాము. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతము అని అంటాము. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతము అంటాము. A/B = C/D అయినా A, B, C, Dలో అనుపాతంలో ఉన్నాయి అని అంటాము. దీనిని A/B is as C/D. దీన్ని ఎలా చదువుతామో is as. యాక్చువల్గా నిష్పత్తుల సమానత్వము అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మనం నిష్పత్తి 3:4 తీసుకున్నామండి. దీన్ని భిన్న రూపంలో రాస్తాం, 3/4గా రాయచ్చు. దీనికి సమాన భిన్నము ఏది? ఒక సమాన భిన్నం తీసుకున్నాం, 6/8. దీని సమాన భిన్నము. ఇవి రెండు సమానాలు అంటే ఇవి రెండు సమాన భిన్నాలు అయినప్పుడు వీటిని నిష్పత్తి రూపంలో రాస్తే ఎలా రాస్తాం? 3:4 = 6:8. అంటే మనం 3/4ని మనం 6/8గా రాస్తాము. 3/4ని 6/8గా రాసాము. దాన్ని మనము ఈక్వల్ని మనం ఎలా రాస్తున్నామంటే ఈ సింబల్ యూజ్ చేస్తూ రాస్తున్నాము. ఈ సింబల్ని ఎలా ఏమంటున్నామంటే ఈజ్ యాజ్ అంటే దాని మీనింగ్ మీకు అర్థం కావాలి. 3:4 ఈజ్ రిటర్న్ యాజ్ 6:8. 3:4 ఓన్లీ ఈజ్ రిటర్న్ యాజ్ 6:8. అంటే ఇక్కడ మీనింగ్ అర్థమైతే మీకు ప్రపోర్షనల్ చాలా ఈజీ అవుతుంది. మీనింగ్ ఏంటి? రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ప్రపోర్షన్ అనుపాతము అని అంటాము. అంటే ఫస్ట్ నిష్పత్తిని మనము ఇంకో విధంగా రాస్తున్నాము అని అర్థము. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు భిన్నాలు ఉన్నాయండి. ఈ భిన్నాలు సమానము అవుతాయా కాదా అని చెక్ చేయడానికి ఏం చేస్తాము? మన చిన్నప్పుడు అయితే భిన్నాలు సమానత్వం అవుతుందా కాదా అని చెక్ చేయడానికి మనం ఏం చేస్తుంటాము? ఇలా అడుగుల కారం చేస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంది. 3 × 8 and 6 × 4. ఇక్కడ ఏమొస్తుంది? 3 8 24, 6 4 24. సేమ్, ఇవి రెండు సేమ్ వచ్చాయి కాబట్టి 3/4 = 6/8 అని అన్నట్టు. అంతేగా? ఇదే మనము అనుపాత నియమంగా నెక్స్ట్ స్లైడ్లో నేర్చుకోబోతున్నాము. ఇక్కడ 3 and 8 చూడండి. 3 and 8 ఏంటి? చివరి పదాలు. ఓకేనా? 6 × 4 తీసుకున్నాం కదా, ఇవేంటి? మధ్య పదాలు. ఓకేనా? సో ఏవైనా 4 రాశులు అనుపాతంలో ఉన్నట్లయితే, ఏవైనా 4 రాశులు అనుపాతంలో ఉన్నట్లయితే వాటిలో 4 రాశులను 2 రకాలుగా వర్గీకరించారు. అవేంటి చూద్దాం. A/B is as C/Dలో చివరి పదాలను, ఈ చివరి పదాలు ఏంటి? A and Dలను అంత్యములు అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమ్స్ అని. అండ్ B,Cలను, ఇది చూడండి, B,Cలు ఎక్కడ ఉన్నాయి? మధ్యలో ఉన్నాయి. A,B యొక్క మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని మధ్యములు అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మీన్స్ అని అంటారు. ఇక్కడ 3 × 8 అంటే ఏంటి? అంత్యముల లబ్ధము. అండ్ 4 × 8 అంటే ఏంటి? మధ్యముల లబ్ధము. అంటే రెండు నిష్పత్తులు సమానము అవ్వాలంటే మనం ఒక నియమం పాటించాలి. ఆ రెండు నిష్పత్తులు ఒక నియమం పాటించాలి. అదేంటి? అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. దానిని అనుపాత నియమము అని అంటారు. అనుపాత నియమం అంటే అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. ఆర్ A × D = B × C. అంటే
A is to B is as C is to D అయినట్లయితే వీటిలో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని అంటాం. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మన ఫ్రాక్షన్స్ ఎప్పుడైతే చిన్నప్పుడు ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ సమానమో కాదో చేసుకోవడానికి మనము అడగుణకారం చేస్తుంటాం కదా, అదే అడగుణకారము ఇక్కడ చేశాము అంతే. అడగుణకారానికి మనకు ఫార్ములా రూపంలో రాస్తాము అంతే. దీనిని అనుపాత నియమము అంటారు. దీనిని ఉపయోగించి ఇచ్చిన రాశులు అనుపాతాలు ఉన్నాయో లేదని చెక్ చేయవచ్చు అంటే తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చతుర్థ అనుపాతము అంటే A is to B is equal to C is to D అయితే Dని చతుర్థ అనుపాతము అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఫోర్త్ ప్రపోర్షనల్ అని అంటారు. ఇన్ ప్రపోర్షనల్ A is to B is as C is to D. D is set with what? Fourth proportional. D is set with what? Fourth proportional. దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఒక ప్రాబ్లం చూద్దాము. Find the fourth proportional to 6, 9 and 20. 6, 9 and 20 అంటే దీంట్లో మనకు 3 పదాలు ఇచ్చి ఫోర్త్ ప్రపోర్షనల్ అని కనుక్కోమంటున్నాడు. అంటే ఈ 3తో పాటు ఇంకో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కనుక్కోవాలి. అది ఎలా ఉంటుంది? ఫస్ట్ రెండు రాశుల యొక్క నిష్పత్తికి చివరి రెండు రాశుల యొక్క నిష్పత్తి సమానం. అంటే మనకు అనుకోవాల్సిన నెంబరు ఎక్స్ అనుకున్నట్లయితే లెట్ ఎక్స్ బి ద రిక్వైర్డ్ నెంబర్. Then the ratio between the first two terms, that is of 6 is to 9, is equal to ratio between the second two terms. సో ఇప్పుడు మనం అనుపాత నియమం యూజ్ చేస్తాం. అదే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 6 into x is equal to 9 into 20 అంటే అంతిమ లబ్ధము ఇస్ ఈక్వల్ టు మధ్యమముల లబ్ధం. దీన్ని ఉపయోగించి మనం ఫోర్త్ ప్రపోర్షనల్ ఎక్స్ కనుక్కోబోతున్నాము. ఆన్ ట్రాన్స్పోర్టింగ్ దిస్ ఎక్స్ టు అదర్ సైడ్ 9 into 20 by 6. 3 2s are 3 3s, 3 2 1s are 2 10s. ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది 3 10s అంటే 30. దీంట్లో దీనికి ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే 30. ఫోర్త్ ప్రపోర్షనల్ 30. ఈ విధంగా 3 రాశులు వచ్చి 4వ రాశిని కనుక్కోమంటారు. ఓకేనా. నెక్స్ట్ తృతీయ అనుపాతము దీన్ని థర్డ్ ప్రపోర్షనల్ అని అంటారు. ఇఫ్ A is to B is equal to B is to C అయితే Cని తృతీయ అనుపాతము అంటారు. A is to B is equal to B is to C అయితే Cని తృతీయ అనుపాతము అంటారు. ఇక్కడ ఇంకో గుర్తు పెట్టుకోవాలి. if A is to B is equal to B is to C అయితే A, B, C are said to be in continued proportional. ఇంగ్లీష్లో దీన్ని కంటిన్యూడ్ ప్రపోర్షనల్ అని అంటారు. ఇక్కడ సీని కనుక్కోవడం అలా. అంటే దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ పడుతుంటాయో చూడండి. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు ది 16 and 14. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు ది 16 and 14. సో ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఇవి 2 మాత్రమే ఇచ్చాడు. 4 ఉండాలి. ప్రపోర్షనల్ అంటే 2 మాత్రమే ఇచ్చాడు. అంటే ఏంటి అంటే రెండోది మూడోది 2 సేమ్, ఫోర్త్ వన్ కనుక్కోవడం అని. అంటే 16 is to 14 is equal to 14 is to x అని. 16 is to 14 is equal to 14 is to x అని. ఓకేనా. ఇలా కనుక్కోవాలి. ఇది ఇప్పుడు అనుపాత నియమం ఉపయోగించి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ దాన్ని ఉపయోగించి 16 into x is equal to 14 into 14. Then x is equal to 14 into 14 by 16. So on simplifying you get the answer. Now let us see the next topic.
దట్ ఇస్ ఆఫ్ మధ్యమ అనుపాతము అని మీన్ ప్రపోర్షనల్ అంటారు. ఇందాక చూసాము A/B = C/D, B/C అయితే Bని మధ్యమ అనుపాతము మీన్ ప్రపోర్షనల్ అని అంటాము. ఇక్కడ చూడండి, దీనిపైన క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ టు ది 32 and 2. సో మీన్ ప్రపోర్షనల్ కనుక్కోవాలంటే మధ్యమ అనుపాతము కనుక్కోవాలి. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ అనుకున్నట్లయితే 32 × x = x × 2. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ x = ప్రోడక్ట్ ఆఫ్ x అంటే 32 × 2 = x × x. దీన్ని x² = 64. ఫ్రమ్ దిస్ x = √64. దెన్ 8 is our ఆన్సర్. అంటే వీటి యొక్క మీన్ ప్రపోర్షనల్ ఏంటి, 8. ఇవి ఈ చాప్టర్లోని ముఖ్యమైన అంశాలు. ఓకే, వీటిని ఉపయోగించి ఈ ముఖ్యాంశాలను ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనం తర్వాత వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.